నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల లడ్డూ కల్తీపై టీటీడీ అధికారులతో సీఎం సమీక్ష. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో చర్చ. శ్రీవారి లడ్డూ కల్తీపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన. అపవిత్రం జరుగుతుంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీత. కడపలో జనాలపై వైసీపీ కార్యకర్త రాజగోపాల్ వీరంగం. చర్యలు తీసుకోవాలని ఎస్పీకి టీడీపీ నేతల విజ్ఞప్తి. కూల్చివేతలతో మరోసారి దూకుడు పెంచిన హైడ్రా. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఆక్రమణలు నేలమట్టం. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి యూఎస్ మద్దతు. బైడెన్తో మోదీ చర్చలు ఫలవంతం అయ్యాయన్న విదేశాంగ శాఖ. తిరుమల లడ్డూ కల్తీపై టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో జరిగిన సమావేశంలో టీటీడీ ఈవో, ఆగమశాస్త్ర పండితులు పాల్గొన్నారు. టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణకు సంబంధించి ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో చర్చించారు. శ్రీవారి ఆలయ సంప్రోక్షణపై ఆగమ సలహాదారులు, వేద పండితుల సూచనలను ఈవో సీఎంకు నివేదించారు. మరిన్ని సూచనలు తీసుకుని అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. తిరుమలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో సంప్రోక్షణ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ సమావేశం సందర్భంగా తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను టీటీడీ అధికారులు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. కోట్లాది మంది భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూను అత్యంత దారుణంగా కల్తీ చేయడం మహాపరాధమన్నారు. ఈ అంశంపై కేబినెట్లో, అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. లడ్డూ అపవిత్రం చేస్తుంటే అప్పట్లో టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి, ఆనాటి ఈవో ధర్మారెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ సమర్థించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగించనున్న పవన్ ఆ తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. शीघ्रमेव अनपूर्यदाबलसिद्धिरस्तु वेंकटेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसाद बलसिद्धिरस्तु. సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ. కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటా వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం. తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఇది వెండెట్ట ప్రభుత్వం కాదు, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది. కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. అది మీకు చాలా పగడ్బందీగా తెలియజేస్తున్నాను ఈ విషయం. అలవాటైపోయింది, ఆలవాలం అయిపోయింది. ఇంక ఇక్కడతో ఆగాలి. ఇది ఇప్పుడే ఫుల్ స్టాప్ టు దిస్. దీంట్లో ఒక్క నిందించట్లా. టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్ గా. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది? ఈ టీటీడీ బోర్డును మేము ప్రశ్నిస్తున్నాం. మీరు బయటికి రండి. గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది వచ్చినప్పుడు? మీరు పంపించండి ల్యాబ్స్కి. మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి చెప్పాలి. కానీ
తప్పులు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదే మీరు ఊహించండి, ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు, ఇది ఒక వ్యక్తి ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము. దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్టరేషన్ ఇది. టీటీడీ బోర్డు, అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ, మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరందరూ, మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి. ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం. మర్చిపోకండి ఎవరు. గత ముఖ్యమంత్రి గారు కూడా నేను చేస్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఇదే చర్చికి జరిగితే మీరు ఊరుకుంటారా? ఒక మస్జిద్కి జరిగితే ఊరుకుంటారా? ఒక తిరుమలకి జరిగినప్పుడు ఎందుకు వెనకేసుకొస్తారు? రాకండి. ఏ మతం మీద దాడి జరిగినా సంపూర్ణంగా నాతో సహా మేము ఖండిస్తాం, బయటకు వస్తాం. ఇస్లాం మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, క్రిస్టియానిటీ మీద దాడి జరిగితే మేము మాట్లాడతాం, హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద దాడి జరిగితే కూడా నేను మాట్లాడతాను. ఇది మొదటిసారి కాదు, మేమందరం మాట్లాడతాం. ఇది ప్రాథమిక హక్కు. ఇది పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవడం చాలా చాలా అవసరం. ఇది అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలియజేసుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి కూడా. కేబినెట్ మీటింగ్ జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. అసలు టీటీడీ ట్రస్ట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, దీని మీద కూలంకషంగా దీని మీద చర్చలు జరగాలి. 40 సంవత్సరాలుగా కర్ణాటకలోని గీ కంపెనీకి ఇస్తా ఉన్నారు. 15,000 కేజీలు అవసరం అవుతుంది నెయ్యి, మనకి స్వచ్ఛమైన నెయ్యి. అలాంటిది వీళ్ళు 1000 రూపాయలు కొన్నదాన్ని వీళ్ళు 360 రూపాయలకే వస్తుందని చెప్పి ఎవరో మిడిల్ మ్యాన్ వచ్చి చెప్పారు. ఆ మిడిల్ మ్యాన్ ఎవరు? దీని మీద సంతకం పెట్టింది ఎవరు? మీరు 1,00,000 లడ్డూలు మీరు అయోధ్యగా పంపించినప్పుడు మాట్లాడింది ఎవరు? చెక్ చేశారా? క్వాలిటీ చెక్ చేశారా? కోట్లాది మంది భగవంతుణ్ణి విశ్వాసం ప్రకటించే ప్రతి ఒక్కరి ఈ రోజున బాధకు గురయ్యారు. తిరుమలలో ఉండే ఇంతమంది సేవ చేసుకునే వ్యక్తులు కానీ, మీరందరూ హిందువులే కదా, మీరందరూ టీటీడీలో ఉండే వందలాది మంది ఎంప్లాయీలు, మీకు ఉద్యోగులు, వేలాది మంది ఉద్యోగులు, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు హిందువులు కాదా? మీరు స్వామివారికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరు కల్తీనే జరుగుతుంది మీకు తెలిసి కూడా మీరు ఎందుకు కాముకున్నారు? భయపడ్డారా వైసీపీ అంటే? వైవి సుబ్బారెడ్డి గారంటే భయపడ్డారా? ధర్మారెడ్డి గారంటే భయపడ్డారా? ఏ స్వామి అయితే మీకు ఆశ్రయం ఇచ్చారో ఆ స్వామికి అపవిత్రం జరుగుతూ ఉంటే మీరందరూ కామ్గా కూర్చునే మీకు ఎలా వచ్చింది? మీకు ఇది నేను సాటి హిందువులను కూడా నేను ప్రశ్నిస్తున్నాను. మీరు కూడా తప్పు చేశారు దీంట్లో. టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కాముకున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా, నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజులు స్వామివారికి నేను క్షమాపణ కోరుకుంటే దీక్ష తీసుకుంటున్నాను. ఇది మారాలి, భవిష్యత్తు ఇలా ఉండకూడదు.
తాజా అంశాన్ని చూస్తున్నాం. తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద బీజేవైఎం కార్యకర్తలు నిరసన తెలుపుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, జగన్ ఇంటి వద్ద బీజేవైఎం నిరసనకు సంబంధించి వివరాలేంటి? గత ప్రభుత్వంలో తిరుమలలో ప్రసాదాన్ని కల్తీ చేసినటువంటి అభియోగాలపై భక్తులు చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా పలు చోట్ల జగన్ సంబంధించిన దిష్టి బొమ్మలు కావచ్చు, అలాగే జగన్ సంబంధించినటువంటి ప్రకటనలు అవన్నీ కూడా నిరసిస్తూ పలు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఇవాళ బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్ నివాసం వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఈ కార్యకర్తలు అలాగే నేతలు అంటూ కూడా జగన్ ఇంటిని ముట్టడించారు. వాళ్ళ లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అక్కడికి ఉన్నటువంటి జగన్ ఇంటి వద్ద ఉండేటటువంటి సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. దీంతో వారికి బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది, వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలోనే తిరుమల పవిత్రతను భంగం కలిగించారని చెప్పేసి, భక్తుల మనోభావాలను దెబ్బతీశారని చెప్పేసి బీజేవైఎం కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారందరూ కూడా తీవ్ర స్థాయిలో జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే తీవ్ర స్థాయిలో నిరసన కూడా తెలియజేశారు. దీంతో వాహనాల రాకపోకలు కూడా అంతరాయం జరిగింది. వైసీపీ లీడర్లు అలాగే లోపల ఉన్నారు. పార్టీ కార్యాలయం అక్కడే ఉంది, జగన్ ఇల్లు అక్కడే ఉండటంతో రెండు కార్యాలయానికి లోపలికి వెళ్లే వారందరూ కూడా కొద్దిసేపు స్తంభించిపోయారు. ఒకసారిగా భారీగా వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా చాలాసేపు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చూసి కనుక జగన్ తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయాల కారణంగానే తిరుమల పవిత్రతకు భంగం కలిగిందని చెప్పేసి తొలి నుంచి కూడా వైసీపీ గవర్నమెంట్ లో తిరుమల స్వామివారి పట్ల చాలా అశ్రద్ధ వహించారు, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించు తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని చెప్పేసి కూడా వాళ్ళంతా బీజేవైఎం కార్యకర్తలు నేతలు ఆరోపణలు చేయడం జరిగింది. అది కల్తీ నెయ్యితో ప్రసాదాలు తయారు చేయడం ఎంతో పరమప్రదంగా చూసినటువంటి ఈ తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసి భక్తులకు ఇవ్వడం చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు కూడా బీజేవైఎం కార్యకర్తలు నినాదాలు చేశారు. వెంటనే భక్తులకు అలాగే ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. అయితే దీంతో ఇటు బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు కావచ్చు నేతలు కూడా కొంతమంది వారికి ఎదురుగా వాగ్దానం చేయడానికి సిద్ధమవుతుండటంతో పరిస్థితి కొంత ఉధృతంగా మారిందని చెప్పాలి. దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు బీజేవైఎం కార్యకర్తలందరూ కూడా సర్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి సర్ది చెప్పి చేస్తున్నప్పుడు కూడా వాడు వినకుండా అలాగే నిరసన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా నిరసన కొనసాగుతూనే ఉంది. మొత్తానికి చూస్తే కనుక తిరుమలలో ప్రసాదం కల్తీ చేసినటువంటి ఘటనపై భక్తులకు జగన్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో ఇటు వైసీపీ నేతలు కూడా పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ప్రస్తుతం వారందరినీ కూడా తీసుకొని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే జగన్ ఇంట్లో లేడు, ఇప్పటికే బెంగళూరుకు వెళ్ళిపోయాడు. మొన్నే ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన వివరణ ఇచ్చిన అనంతరం ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. దీంతో దాన్ని కూడా బీజేవైఎం కార్యకర్తలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు చేసినటువంటి తప్పులను తెలుసుకొని ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి దాన్ని సమర్థించుకుంటూ ఇలా చెప్పడము, అలాగే తిరిగి ప్రభుత్వం మీదే మళ్ళీ తప్పుగా చూపించే ప్రయత్నం చేయడం పట్ల బీజేవైఎం కార్యకర్తలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రతను భంగం కలిగించినందుకు గాను వెంటనే క్షమాపణ చెప్పాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ధన్యవాదాలు రమణ. అనారోగ్యం బారిన పడిన బాలుడి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. విజయవాడలోని పాత రాజేశ్వరిపేటలో 3 ఏళ్ల దేవాంశ్ టైఫాయిడ్తో బాధపడుతున్నాడు. 14% ఉండాల్సిన హెమోగ్లోబిన్ 4%కి పడిపోయింది. బాలుడి అనారోగ్య పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు వెంటనే స్పందించారు. టైఫాయిడ్తో బాధపడుతున్న బాలుడి ఇంటికి వైద్యులను పంపించారు. అనంతరం కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సకు వెంటనే ఎల్ఓసీని ఇప్పించారు. 11 రోజుల చికిత్స అనంతరం బాలుడు కోలుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయం చేసిన చంద్రబాబు అధికారులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడలో వరద వచ్చినప్పటి నుంచి కస్టమ్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ జీఎస్టీ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారని కస్టమ్స్ జీఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తెలిపారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ జీఎస్టీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసే వాహనాలను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని జీఎస్టీ, కస్టమ్స్ కార్యాలయాల్లో బాక్స్ ఆఫ్ కైండ్నెస్ ను ప్రారంభించి 12 లక్షల రూపాయలు సేకరించామన్నారు. సుమారు 1400 కిట్లను ముంపు ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇటీవల కాలంలో వచ్చిన విజయవాడ వరదల సహాయ కార్యక్రమాల్లో కస్టమ్స్ డిపార్ట్మెంటు, సెంట్రల్ జీఎస్టీ డిపార్ట్మెంట్ అధికారులు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. రిలీఫ్ యాక్టివిటీలో చాలా సహాయం చేశారు. ఆ రోజు అక్కడున్న పరిస్థితులు చూసిన తర్వాత వారికి మరింత సహాయం అవసరం వద్దనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో, సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్ కార్యాలయాల్లో బాక్స్ ఆఫ్ కైండ్నెస్ అనే ఒక ఇనిషియేటివ్ను మనం స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చాలా లిబరల్గా దానికి కంట్రిబ్యూట్ చేశారు. దాదాపు 12 లక్షల రూపాయల విలువైన వస్తువుల్ని మనం సేకరించడం జరిగింది. ఆ వస్తువులన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాలనీ, కండ్రిగ తదితర ప్రాంతాల్లో ఉన్న వరద బాధితులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో మా అధికారులందరూ కూడా ఈరోజు అక్కడికి బయలుదేరడం జరిగింది. వారందరికీ కూడా మనం సహాయాన్ని అందించడం జరుగుతూ ఉంది. మొత్తం 1400 కిట్స్ రెడీ చేయడం జరిగింది. ఈ 1400 కిట్స్ని ఆ ప్రాంతాల్లో అత్యంత అవసరమైన వ్యక్తులకి మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మాదిగ చిన్నారులను ఉన్నత చదువులు చదివించినప్పుడే ఎస్సీ వర్గీకరణ ఫలాలు అందుకోగలమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వాలతో అమలు చేయించుకోవాల్సిన బాధ్యత మాదిగలందరిపై ఉందన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన మాదిగల ఆత్మగౌరవ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సభకు ముందు విఎస్ఆర్ కాలేజీ నుంచి మార్కెట్ యార్డు వరకు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో మందకృష్ణను సత్కరించారు. కానీ మీరు ఏ పార్టీలో చేరకపోయినా మంచిదే, కానీ జగన్మోహన్ గారి పార్టీలు మాత్రం మాదిగలు ఎవరు ఉండద్దని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేరమని నేను అనను. కానీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ మన మిత్రులే, వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్ళు మనకు శత్రువులే. ఆ శత్రువు కొమ్ము గాయడం కంటే అక్కడ నుంచి బయటికి రావడం మనకు మంచిది, మన జాతి బిడ్డలకు మంచిది. మనమంటే భయం లేకుండా పోవడం వల్లనే కనీసం స్వాగతించలేకుండా పోయి ఆయన గీత గీసుకున్నాడు. కానీ మాకు వ్యతిరేకంగా ఉంటే నీ పాటలో ఉండమని చెప్పి మనం గీత గీసుకోలేకపోయాం. ఇప్పుడైనా గీత గీసుకోండి. అక్కడ ఉండద్దు అంతే. అక్కడ ఉండడం అంటే మనల్ని మనం బలహీనం చేసుకున్నట్టు అవుతుంది, మన బిడ్డల బతుకును ఆగం చేసుకున్నట్టు అవుతుంది. అంతకుముందే వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞత ఉండాల్సిందే. నరేంద్ర మోడీ గారే కాకుండా అక్కడ కాంగ్రెస్ ఉన్నదనుకో మనకు జరగనిచ్చే వాళ్ళ కాదు. మీరు మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ, ఆ నరేంద్ర మోడీ గారికి కూడా మనం అండగా నిలబడాల్సిన బాధ్యత మనకు ఉన్నదనేసి కూడా మర్చిపోదని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. కడపలో అర్ధరాత్రి 3 చోట్ల దొంగల బీభత్సం సృష్టించారు. ద్వారకానగర్లోని ఏటీఎంను కట్టర్తో కట్ చేసి అందులో ఉన్న 6 లక్షల రూపాయలు చోరీ చేశారు. అలాగే విశ్వేశ్వరయ్య కూడలి సమీపంలో ఉన్న ఏటీఎంలో 10 లక్షల రూపాయలు అపహరణకు గురైనట్టు పోలీసులు తెలిపారు. ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఏటీఎంలో చోరీకి పాల్పడి అందులో నుంచి 36 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. పోలీసులు గుర్తించకుండా సీసీ కెమెరాలకు నలుపు రంగు పూసి చోరీకి యత్నించారు. చోరీలు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు, బ్యాంక్ సిబ్బంది పరిశీలించి సుమారు 50 లక్షల రూపాయలపైనే చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితులు హర్యానా రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దుండగుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేట కృష్ణానగర్లో ఇంద్రావతి అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఇంట్లో తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇంటిపై భాగంలోని గదిలో నిద్రిస్తూ ఉండగా కింది భాగంలోని మరో గదిలో దొంగతనం జరిగిందని బాధితురాలు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా కూడబెట్టుకున్న నగదు, బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారని బాధితురాలు వాపోయారు. సుమారు 20 తులాల బంగారం, 3 లక్షల రూపాయల నగదు చోరీ జరిగిందని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరులో డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నారు. వీక్లీ వన్స్ వస్తారు. నైట్ 8:30, 8:40 మధ్యలో వచ్చారు. ఈ గేట్ కి లాక్ చేసేసాము. లోపల డోర్ వేసుకుని ఇంకా ఫోన్ చేసి పైన 10 కల్లా పడుకునేసినాం. సండే కదా, ఈ రోజు హాలిడే కదా అని కొంచెం లేట్ గానే దిగుతాం. మామూలుగా అర్లీగా డ్యూటీ టైం అయితే కొంచెం ఫాస్ట్ గా లేస్తాం. 15 స్టెప్స్ నుంచి దిగి వస్తానే ఇంకా ఆ డోర్ తెరిచింది అనమాట. బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఓపెన్ చేసి, అమ్మాయి బాక్స్, రింగ్స్ బాక్స్ అన్ని ఓపెన్ చేసేసి అన్ని వరుసలు పెట్టాను. పోలీసు వాళ్ళకు
ఫోన్ చేసినారు, ఇంతసేపు సార్ వాళ్ళు ఉన్నారు, అన్ని రాసుకొని పోయినారు సార్. 20 తులాలు బంగారు దానికి క్యాష్ ఇచ్చి 2 to 3 lakhs ఉంటుంది. ఎవరు రారు ఇంటికి, నేను మా అబ్బాయి ఇద్దరమే ఉంటాం. అసలు అనుమానం కూడా ఎవరి మీద లేదు. ఒక అన్న చెప్పారు, ఎవరో నైట్ ఇక్కడ తిరుగుతా ఉన్నారని ఒక అన్న వీధిలో అన్న చెప్పారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రం మండలం రేకులకుంట వద్ద ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 4 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా అనంతపురం స్టాలిన్ నగర్కు చెందిన ముస్తాక్, ఓబుల్శెట్టి పవన్, శ్రీనివాసులు, వై పవన్ గా గుర్తించారు. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం మరో స్నేహితుడిని కలిసేందుకు యువకులంతా ఇన్నోవాలో అనంతపురం నుంచి నార్పలకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. అక్కడికక్కడే వారంతా మరణించారు. మృతదేహాలను 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఎస్పీ మృతులంతా 25 ఏళ్లలోపు యువకులేనని తెలిపారు. సంఘటన జరగడం బాధాకరమన్నారు. అని చెప్పేసి బయటికి పోయినాం, తినేసి తపనంలోనే తిన్నాము, రిటర్న్ వచ్చిన పోదాము, ఇక్కడ పోదాము, ఇక్కడ హైవేకి పోదాము, అక్కడ అన్నారా, అవసరం లేదు ఈ టైంలో అని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చాను. మా ఇంటి దగ్గర బండి పెట్టినాను. దాంట్లో పిల్లోడు వచ్చేసి నాకు బండి ఇస్తావా ఇవ్వవా ఇంతేనా అని చెప్పేసి అంటే వాళ్ళు అంతగా అడుగుతూ రిక్వెస్ట్ చేస్తున్నారని చెప్పి బండి వేగాలు ఇచ్చినాను. బండి వేగాలు ఇచ్చితే బస్టాండ్కి పోయినారని చెప్పేసి నేను కరెక్ట్ 10:55కి నేను ఫోన్ చేసిన, ఎక్కడున్నారు చెప్పండి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఒకసారి లిఫ్ట్ చేశారు, మళ్ళీ ఒకసారి చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చేసింది. మళ్ళీ ఇంకోసారి మా డాడీ దాంట్లో చేసి మాట్లాడితే ఫస్ట్ మీరు ఇంటికి వస్తారా లేదా అని చెప్తే మళ్ళీ తర్వాత ఇంకా ఫోన్ ఎత్తలా. సర్లే వస్తారు కదా అని చెప్పి నేను పడుకునేసినాను. పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్నే 2 గంటల టైంలో నాకు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని చెప్పినాను. కారు పిల్లోడికి ఫోన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆ పిల్లోడు మా అందరికి ఫోన్ చేస్తున్నాడు, ఇలా మీ పిల్లలు ఇది అయిపోయినారని చెప్పినారు. మేము వచ్చేసరికి శవాలుగా మారున్నారు. స్టాలిన్ నగర్కి సంబంధించిన పిల్లోళ్ళే సాఫ్ట్వేర్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాఫ్ట్వేరు. ఈ అబ్బాయి కూడా జాబ్ వచ్చి 1 నెల అయింది అంతే. గుంటూరు జిల్లా పర్చూరు రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపించామని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపారు. కాకుమాన మండలం బీకేపాలెంలో ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ప్రత్తిపాడు ప్రాంతంలో జాతీయ రహదారి నిర్మించి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు ఐటీ హబ్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఐటీ హబ్ పూర్తయితే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిపి కోట్లాది మంది భక్తుల మనోభావాలను జగన్ దెబ్బతీశారని మండిపడ్డారు. గుంటూరు నుంచి ఓల్డ్ మెడ్రాస్ రోడ్డు ఒకటి ఉంది, పెదనందిపాడు మీదుగా పర్చూరు వెళ్తాది. అది నేషనల్ హైవే అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాని మీద కూడా ప్రతిపాదన చేశాం. ఒక్కసారి అది నేషనల్ హైవే అయ్యిందంటే అక్కడే పక్కన ఉన్నటువంటి మల్లాయపాలెంలోనో లేదా మరొక చోట మన పత్తిపాడికి ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఐటీ హబ్, ఇండస్ట్రియల్ హబ్ ఇస్తానని చెప్పాడో అలాంటి ఒక కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే మన నియోజకవర్గంలో చదువుకున్నటువంటి ప్రతి పిల్లవాడికి ఉద్యోగం రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇతర దేశాల్లో ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని కూడా మన రైతులకు అందించడానికి ఇక్కడ రైతు సర్వీస్ సెంటర్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. బీకేపాలెం నుంచి కాకుమానికి 82 లక్షల రూపాయలతో అక్కడ మరమ్మతులు చేపట్టడానికి శాంక్షన్ అయిపోయింది. టెండర్లు కూడా దగ్గరలోకి వస్తాయి. అట్లే కాకుమాన్ నుంచి కొమ్మూరు వరకు 1,68 లక్షల రూపాయలతో అది కూడా మంజూరయ్యింది. మనం ఏదైతే ఈ ముంపుకు గురవుతున్నామో దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ మనకు చాలా అవసరం. ఈ ప్రాంతానికి నల్లమాడు వాగు మోడర్నైజేషన్ కూడా మనకి ఈ ప్రాంతానికి కొంత దెబ్బతీస్తుంది. కాబట్టి ఈ రెండు కూడా మోడర్నైజేషన్ కింద టేకప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు అంగీకరించారు. మన వెంకటేశ్వర స్వామిని లవేల్పుగా కొలిసి లడ్డుని ప్రసాదంగా తీసుకుంటారు. అలాంటి లడ్డులో కల్తీ చేసి మనోభావాలు దెబ్బతీసి ప్రచారానికి గురి చేస్తే దాని గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడిని తిట్టంటాడు. ఆ తిట్టడం ఏదైనా ఉంటే నిన్నే చెప్పాలి.